నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు కోనసీమ జిల్లాలోని వాడలరేవులో తుఫాను బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు బాధితులకు నిత్యావసరాలు 3000 రూపాయల పరిహారం అందజేత మోంతా తుఫాను ప్రభావంపై మంగళవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుండి పరిస్థితిని సమీక్షించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం వీరవాసలలో పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అంజబాబు రాజకీయాల్లో ప్రస్తుతం ఏ సీటు ఖాళీగా లేదన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నితీష్ బీహార్ సీఎంగా కేంద్రంలో మోదీ ప్రధానిగా ఉంటారని వ్యాఖ్య ముందస్తు చర్యల వల్ల మోంతా తుఫాను సమయంలో ప్రాణ ఆస్తి నష్టాలను నివారించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు తుఫాను ప్రభావిత జిల్లాలపై సీఎం ఏరియల్ వ్యూ నిర్వహించారు హెలికాప్టర్లో వేగంగా వీక్షణం చేశారు అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి తుఫాను బాధితులను స్వయంగా పరామర్శించారు 3000 రూపాయల చొప్పున పరిహారం నిత్యావసరాలు అందించారు అలానే మత్స్యకారు కుటుంబాలకు 50 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తుఫాను ముందుగానే ప్రణాళిక సిద్దం చేసుకున్నామని అందువల్ల ముందు జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూశామని అన్నారు తుఫాను సమయంలో అధికారులు బాగా పనిచేశారని సీఎం కొనియాడారు బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం దీనివల్ల 5 రోజుల నుంచి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకున్నాం ఎప్పటికప్పుడు ప్రిపేర్నెస్ కూడా తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం అయితే ఎక్కడైతే ఇక్కడ క్రాస్ అయింది ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం అన్ని వచ్చాయి వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి ఒక పెను విపత్తిది అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం ఇంకా నేను భయపడింది ఇక్కడ కానీ అప్పుడు వచ్చినట్టు హరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు అవన్నీ మనం సవిచూచాం ఈసారి ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం చాలా వరకు అది సాధించగలిగాం అదే మరి దగ్గర 2200 క్యాంపులు పెట్టాం ఇవన్నీ పెట్టి దగ్గర ఒక 1,80,000 మందిని ఆ క్యాంపులకు కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను నిన్నటి వరకు రాత్రి 12-1 గంట వరకు మానిటర్ చేశాం ఈ రోజు కూడా ఎక్కడికక్కడ ఇక్కడ చూస్తే కరెంట్ మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం మళ్ళీ రివైవ్ చేశాం 4 సబ్ స్టేషన్లు తప్ప అన్ని సబ్ స్టేషన్ల కరెంటు కూడా ఇచ్చి అన్నద 2 గంటల లోపలనే
మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను, చాలా సంక్షోభాలు చూశాను, కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. రాబోయే తొందరలోనే మిగిలిన ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే ఇద్దరు తప్ప అక్కడెక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చాను, తొందరలో పూర్తి చేస్తాం. అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర, పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలో కూడా చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది. ఇక్కడికి వచ్చే కొందికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ల స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కంటే ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితికి వచ్చేది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. అందరూ స్పందించారు, మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ తీవ్ర తుఫాన్ మొంత కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని తాకిన నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని కేంద్ర రాష్ట మంత్రులు నిరంతరం భీమవరం కలెక్టరేట్లో ఉండి పర్యవేక్షించారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్లు మంగళవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా అధికారులతో కలిసి తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలు, పునరుద్దరణ పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. తుఫాను పూర్తిగా తీరం దాటే వరకు ఇద్దరు మంత్రులు కలెక్టరేట్లోనే ఉండి తక్షణ సహాయక చర్యలు అందించేందుకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ సరఫరా, తాగునీటి వ్యవస్థలను యుద్ద ప్రాతిపదికన పునరుద్దరించడానికి ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసి ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి సిద్దంగా ఉంచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రజలు భయాందోళన చెందకుండా ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సూచనలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొని ప్రజలకు పూర్తి అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా ఎస్పీ అద్నన్ నయీం అస్మి తదితరులు ఉన్నారు. మొంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని భీమవరం ఎమ్మెల్యే రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరంలోని ఎంఆర్కే జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే అంజిబాబు సందర్శించారు. సుమారు 100 మందికి పైగా ఉన్న బాధితులతో మాట్లాడి భరోసా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ మొంతా తుఫాను తీవ్రతతో రైతులు ఎంతో నష్టపోయారని, పంటలు మునిగిపోయాయని, శివారు ప్రాంతాల్లో రోడ్లు కూడా పూర్తిగా పాడైపోయాయని అన్నారు. తుఫాను ప్రభావాన్ని పగడ్బందీ ప్రణాళికలతో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేస్తుందని, అధికారులు, సిబ్బంది అందరినీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుందన్నారు. ప్రభుత్వం ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు నష్ట నివారణ చర్యలు చేపడుతోందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్దంగా ఉందన్నారు. తుఫాను ప్రభావంతో వీరవాసరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పౌష్టికాహారాన్ని ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి కొళ నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, రాష్ట కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, జనసేన నాయకులు ఒబిలిశెట్టి రామకృష్ణ, ఎరంశెట్టి శివకృష్ణ, ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామస్తులు, కార్పొరేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తుఫాను బాధితుల కోసం వీరవాసరం హై స్కూల్లో శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో సుమారుగా 200 మందిని తీసుకురావడం జరిగింది. రెవెన్యూ వారు అన్ని డిపార్ట్మెంట్ల వారి సహకారంతో వీరిని తీసుకొచ్చి ఇక్కడ పునరావాసం కల్పించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వారికి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. భోజనం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, కానీ ఇక్కడ తులసి రాంబాబు గారు వారి సౌజన్యంతో వీరందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి 2 పూటల భోజనం పెట్టి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 20 మంది గర్భిణీ స్త్రీలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, వారికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకి తీవ్రమైన నష్టం ఏర్పడింది. ఈ తుఫాను వల్ల రైతులకి తీవ్ర నష్టం ఏర్పడింది. కొన్ని చోట్ల చేలు మునిగిపోయినాయి, కొన్ని చోట్ల చేలు పడిపోయినాయి. మునిగిపోయిన చేలు ఆ నీరు బయటకు వస్తేనే కానీ దాని పరిస్థితి ఏంటో తెలియదు. అలాగే చేలు పడిపోయిన పరిస్థితి చేలు వలన దిగుబడి దెబ్బతినే పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా ఏదేమైనా కూడా తుఫాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దీని మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతులకు మేలు చేయాలి, రైతులకి హెల్ప్ చేయవలసిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా రోడ్లన్నీ కూడా బాగా పాడైపోయినాయి. ఈ అధిక వర్షాల వలన ఈ రోడ్లను కూడా వేయవలసిన ఆవశ్యకత ఉంది. ఈ అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోంతా తుఫాన్ విజయనగరం జిల్లాలో పెను విషాదాన్ని మిగిల్చింది. గుర్లా కేసీబీవీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా 30 మంది విద్యార్థులు విద్యుత్ ఘాతకానికి గురయ్యారు. వారిలో 5 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు బాలికలను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభం కూలి హాస్టల్ బిల్డింగ్ గోడను తాకింది. అటువైపుగా వసతి గృహంలో గోడను ఆనుకుని ఉన్న 30 మంది విద్యార్థులు కరెంటు షాక్కు గురయ్యారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.